ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పుర ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ఒక మహబూబ్ నగర్ కార్పొరేషను ప్లస్ 18 మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లలో 59వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకగ్రీవమైంది. అది దాంతో ఇంక్లూడింగ్ మనకి ఇప్పటివరకు సుమారు 43 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. దీంట్లో అత్యధికంగా అంటే సుమారు 25 స్థానాల వరకు ఇప్పటివరకు కాంగ్రెస్ గెలుచుకుంది. తర్వాత బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించి 9 స్థానాలు అలా వచ్చాయి. ఇతరులు కూడా అంటే ఏఐఎంఐఎం వీళ్ళు కూడా గెలుచుకోవడం జరిగింది. ఈ పూర్తి స్థాయి ఓట్ల లెక్కింపు అనేది పూర్తి కావడానికి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటో డివిజన్ నుంచి 30వ డివిజన్ వరకు మొదటి రౌండ్లో ఓట్ల లెక్కింపు అనేది పూర్తయింది. ప్రస్తుతం 30 డివిజన్ నుంచి 60 డివిజన్ల వరకు ఉన్నటువంటి వాటిని ప్రస్తుతం ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. ఇంకా ఒక 2-3 గంటల్లో మిగతాకు సంబంధించినటువంటి అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ మొదటిసారిగా మహబూబ్నగర్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత మొదటిసారి జరిగేటువంటి ఎన్నికలు. ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించింది, పోటాపోటీ ప్రచారం నిర్వహించింది. కానీ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తుంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి మనం జిల్లాల వారీగా వద్దాం. జిల్లాల వారీగా చూసుకుంటే మనకు మున్సిపాలిటీలు మహబూబ్ నగర్లో బూత్పూర్ అలాగే దేవరకద్ర ఉన్నాయి. బూత్పూర్లో స్పష్టమైనటువంటి ఆధిక్యంతో కాంగ్రెస్ ఆ పీఠాన్ని కైవసం చేసుకుంది. 10లో 7 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి. తర్వాత దేవరకద్ర మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ అయింది. ఇక్కడ 12 వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 వార్డులలో 6 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నాడు. సో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. ఇక మనం నారాయణపేట జిల్లాకి వెళ్దాం. నారాయణపేట జిల్లాలో మనకు మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1 నారాయణపేట, 2 మక్తల్, 3 మద్దూర్, 4 కోస్గి. ఈ కోస్గి మద్దూరు 2 కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు. ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే కోస్గిలో 16 స్థానాలు ఉంటే 16కు 16 స్థానాలు మొత్తం కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఇక మద్దూరులో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 9 స్థానాలు 16లో 9 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకొని అక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక నారాయణపేటలో మాత్రం బీజేపీ ఆధిక్యాన్ని కనపరిచింది. మొత్తం నారాయణపేటకు వచ్చేసరికి 24 వార్డులు ఉన్నాయి. ఈ 24 వార్డులో మ్యాజిక్ ఫిగర్ మనకు 12 అంటే 13 స్థానాలు వస్తే వారికి చైర్మన్ పదవి దక్కుతుంది. కానీ ఈ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి కావాల్సినటువంటి మెజారిటీ దేనికి కూడా రాలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి మెజారిటీ వచ్చేసేసి 11 బీజేపీ గెలుచుకుంది. ఈ 11 బీజేపీకి సంబంధించి మిగిలిన వాళ్ళని చూస్తే మనం కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఇతరులు 4 ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఆధిక్యం కావాలంటే మరొక 2 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి అలాగే ఎక్స్ అఫిషియో ఓటు అంటే ఎంపీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియో ఓటు తీసుకొని ఇక్కడ బీజేపీ తన చైర్మన్ పదవిని దక్కించుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఇక మక్తల్లో మనకు కాంగ్రెస్కు స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. మొత్తం 15 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్కు వచ్చాయి. దీంతోపాటు మద్దూరు 9 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. నారాయణపేట ముగిసిన తర్వాత మిగిలింది నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ అత్యధిక స్థానాలు కాంగ్రెస్కే దక్కాయి. చైర్మన్ పీఠాలు కూడా కాంగ్రెస్కే దక్కనున్నాయి. ఇక వనపర్తి జిల్లాలో వనపర్తి అలాగే ఆత్మకూరులో కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చింది. పెబ్బేరులో కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. కొత్తకోటలో స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. ఇతర పార్టీల కంటే అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ బారాస ప్రభావం పెద్దగా చూపించలేదు. అంటే ఈ
వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం కొంత మనకు సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సానుకూల ఫలితాలు వచ్చాయి. సో మున్సిపాలిటీల్లో కూడా అటువంటి ఫలితాలు వస్తాయని ఆశించిన ఎక్కడ కూడా చైర్మన్ పీఠాలు మాత్రం దక్కించుకోలేదు. ఇదే వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అమరచింతలో మాత్రం ఒక భిన్నమైనటువంటి ఫలితం వచ్చింది. అమరచింతలో మొత్తం 10 స్థానాలకు 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 3 బీజేపీ, ఒకరు సిపిఎం అభ్యర్థిని అక్కడ ప్రజలు గెలిపించారు. ఎవరికి స్పష్టమైనటువంటి మెజారిటీ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈ రెండు కలిపి చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పావులు గదుతున్నాయి. ఇక గద్వాలలో ఉమ్మడి జిల్లాలో మొత్తం టోటల్ డిఫరెంట్ ఫలితాలన్నీ కూడా గద్వాలలో వచ్చాయి. గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. 37 స్థానాలకు గాను మనకి 16 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ వచ్చింది. ఇక బీఆర్ఎస్కు 11, బీజేపీకి 7, ఇతరులకు మిగతా స్థానాలు వచ్చాయి. ఎక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ లేదు. ఇండిపెండెంట్ల మద్దతుతో ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పావులు గదుపుతోంది. ఇక ఐజాలో బీఆర్ఎస్కు స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది. మొత్తం 20 స్థానాల్లో 13 బారాస గెలుచుకుంది. కాంగ్రెస్కి 7 మాత్రమే స్థానాలు దక్కాయి. ఇక అలంపూర్లో భిన్నమైనటువంటి ఫలితం, ఎందుకంటే కాంగ్రెస్కి 5 వచ్చాయి, బీఆర్ఎస్కి 5 వచ్చాయి. ఇక్కడ కూడా ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా, అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా ఇక్కడ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఆ బీఫామ్తో పోటీ చేసినటువంటి 8 మంది అభ్యర్థులు అక్కడ గెలవడం జరిగింది. బీఆర్ఎస్కు ప్లస్ కాంగ్రెస్కు చెరో స్థానాన్ని ప్రజలు అక్కడ కట్టుబెట్టడం జరిగింది. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ హవా కొనసాగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో భిన్నమైనటువంటి, అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అమరచింతలో కూడా ఎవరికి సరైనటువంటి మెజారిటీ లేదు. ఈ విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భిన్నమైనటువంటి ఫలితాలు రావచ్చు. కానీ అత్యధిక స్థానాలు మాత్రం కాంగ్రెసే దక్కించుకుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ అత్యధిక డివిజన్లు గెలుచుకునే దిశగా కొనసాగుతుంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఫలితాలకు సంబంధించినటువంటి తీరు. ఓటు స్టూడియో.